ఆయుష్వేత గారు, మన టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకి ఎందుకు అవకాశాలు రావట్లేదండి? అంటే డ్రెస్సింగ్ సెన్స్ వలన, లేదంటే పద్ధతిగా ఉంటారనా, లేదంటే ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటారా డైరెక్టర్ల నుంచి కానీ, ప్రొడ్యూసర్ల నుంచి కానీ? మంచి క్వశ్చన్ వేశారు. కానీ మన తెలుగు వాళ్ళకి ఎందుకు అవకాశాలు ఎక్కువ రావడం అంటే మన డ్రెస్సింగ్ సెన్స్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు అమ్మాయిలే మంచిగా వేస్తారు డ్రెస్సులు. అర్థమవుతుందా? ఎక్కడనో లండన్ నుంచి వచ్చిన వాళ్ళు, ఏదేదో దేశం నుంచి వచ్చిన వాళ్ళే ఇక్కడికి అక్కడికి వేస్తారు. కానీ కన్నడ వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇస్తారు. మన తెలుగు వాళ్ళకి ఇవ్వరు. మన తెలుగు వాళ్ళనే గుర్తించరు. అది రీసెంట్గా కుంభమేళ నుంచి వచ్చిన ఆమె ఎక్కడ అమ్మాయి? కుంభమేళ అమ్మాయి. మన తెలుగు వాళ్ళకి ఎక్కడ ఇస్తున్నారు చెప్పండి? మీదే ఇవ్వరు. డ్రెస్సింగ్ సెన్స్ అనే కాదు, ఎక్కువ పద్ధతి కూడా మన తెలుగు అమ్మాయిలే ఎక్కడెక్కడ నుంచి వచ్చి వాళ్ళని చూసి నేర్చుకుంటారు. రీసెంట్ గా మోనాలిసా ఫేమస్ అయ్యి మ్యారేజ్ చేసుకుంది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? రీసెంట్ గా చేసుకుంది. నేను కూడా మార్నింగ్ చూశాను, ఆ రీల్స్ వస్తూనే ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకు 18 అంట. 18 వచ్చినాగానే ఆమె మంచి ఫేమ్ అయింది. దాన్ని చాలా సంతోషం. అది సద్వినియోగం చేసుకోకుండా ఎవరో 6 నెలలకు పరిచయం అయిన వాడితో ముస్లిమ్స్ అంట పెళ్లి చేసుకుంది. ఈరోజు 20 ఏళ్ళ నుంచి తల్లిదండ్రులు వాళ్ళకి పెంచితే నీకు 6 నెలలని పరిచయం అయిన అబ్బాయితో వెళ్ళిపోయాను, అది నీకు భర్తకు హాని ఉంది, నా తల్లిదండ్రులు చంపేస్తారు, నా తల్లిదండ్రులు యాక్సెప్ట్ చెయ్యట్లేదు, అందుకే నేను లేచిపోయానని చెప్తుంది. తెలుసా ఎంత కాడి కరెక్ట్? మీరే చెప్పండి. నీకు నచ్చితే ఒప్పించి పెళ్లి చేసుకోమ్మా, ఎవరు కాదంటున్నారు అంటారు. దాన్ని నీ తండ్రి మీద 20 ఏళ్ళు, నీ తల్లి 9 నెలలు పెంచి పెద్ద చేస్తే నువ్వు నీ తండ్రి మీద కేసు పెడుతున్నా, అది నచ్చలేదండి నాకు. దాని గురించి అసలు నేను మాట్లాడదలుచుకోలేదు. ప్లీజ్ దయచేసి అడగండి. అంటే ఆమె పెళ్లి చేసుకుందని నచ్చట్లేదా? ఆమె ఫేమస్ అయిందని మీకు నచ్చట్లేదా మేడం? పెళ్లి కాదు, ఫేమస్ కాదు. తండ్రిని కేసు పెట్టి తల్లిదండ్రుల నుంచి వదిలేసి 6 నెలలతో పరిచయమైన ఫేస్బుక్ అతనితో వచ్చేసి చేసుకోవడం నాకు అస్సలు నచ్చలేదు. 6 నెలల పరిచయం నచ్చలేదు. తండ్రి మీద కేసు పెట్టి పెళ్లి చేసుకోవడం అసలు నచ్చలేదు. అది ఫేమ్. నాకేం ఇబ్బంది అండి ఫేము? మీరు మాకెందుకు ఇస్తారు అవకాశాలు? కష్టపడ్డే వాడికి ఎవడికి ఇయ్యడు. నేను అడిగే రైట్స్ నాకు ఉన్నాయి. ఎందుకంటే కష్టపడే వాడికి ఇవ్వాలండి. ఫేమ్ అంటారు, ఎవరికి కావాలండి ఫేము? కష్టపడుతున్న వాళ్ళకు సంపాదన కావాలి, కొంచెం ఫేమ్ కూడా ఆశిస్తాం. మేము కష్టపడుతున్నాం, నేను అడుగుతా. ఎందుకు అడగను? ఆఫీస్కి పిలుస్తారు డైరెక్టర్స్ ఎవరైనా సరే. సో నువ్వు ఫాలోవర్స్ అంటారు. దమ్ముంటే యాక్టింగ్ ఇచ్చి చూపించండి సార్. డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ అమ్మాయి సంతకం చేసింది. ఇప్పుడు అతను ఏంది డబ్బింగ్ ని పెట్టి చేస్తాడా మోనాలిస్ అని? మాలాంటి వీధి మీద ఒకసారి చూసి ట్రావెలింగ్ చేసి మాకు ఒక ట్రస్ట్ ఇవ్వండి సార్. మమ్మ అలాంటి వాళ్ళు ఎవరు నమ్ముతారు మీరు కాకపోతే? తెలుగు వాళ్ళకి ఎవరికి అవకాశాలే ఇవ్వరు. కన్నడ వాళ్ళు వస్తారు, వాళ్ళే వెళ్తుర్రు. తెలంగాణ మొత్తం వెళ్తుర్రు, హైదరాబాద్ మొత్తం వాళ్ళే. వాళ్ళు అనేది ఏంటంటే తెలుగు వాళ్ళు అయితే డ్రెస్సింగ్ సెన్స్ లో కొన్ని పద్ధతులు ఉంటాయి, ఏరియా వాళ్ళు అయితే అదే ఉండదు అని చెప్పేసి. మంచి క్వశ్చన్ వేసావన్నా. అవును, మేము పద్ధతిగా శారీ కట్టుకుంటాము. తెలుగు వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. పద్ధతిగా చీరలు కట్టుకుంటాము, చాలా న్యాచురల్ గా ఉంటాము. అందుకే మేము నచ్చము. ఇక్కడికి మిడ్డీలు వేసేవాళ్ళు, ఇక్కడికి తొడలు అన్ని చూపించే వాళ్ళే నచ్చుతారు. వాళ్ళకి ఆఫర్స్ ఉంటాయి. మా వాళ్ళ చేత కావన్నా ఇవన్నీ. యాక్టింగ్ దుమ్ము దులిపేస్తాం అంతే. నువ్వు పిలిపించి యాక్టింగ్ కి ఫాలోవర్స్ అడుగుతావు. ఏం మనుషులు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆడియన్స్ కూడా అలానే ఉన్నారు కదా మేడం. ఇప్పుడు ఎక్స్పోజర్ ఉన్న సినిమాలు ఎక్కువ చూస్తున్నారు. ఉంటారండి కొంతమంది వరకే, కొంతమంది వేరు ఉంటారు కదా మైండ్ సెట్. చెప్పండి. అంటే ప్రొడ్యూసర్లు మీ మీద ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఫేమస్ అయ్యి ఉండాలని వాళ్ళకు కూడా ఉంటది కదా. ఇప్పుడు చక్కగా ఉన్నా, బాగున్నా, హైట్ ఉన్నా లేకపోయినా ఫేమ్ ఉండాలా, లేదా రికమెండేషన్ ఉండాలా. ఈ రెండు లేకపోతే ఇండస్ట్రీలో ఎవడు ఉండలేడండి, అసలు ఉండరు. ఆ కన్నడ వాళ్ళు వస్తారు, అక్కడ బతకొచ్చుగా. మన తెలుగు వాళ్ళ కడుకొచ్చారు, వాళ్ళే రాజ్యం వెళ్తున్నారు తెలుసా. ఈ మధ్య క్యారెక్టర్ ఆర్టిస్టులను కూడా వాళ్ళనే తీసుకుంటున్నారు కదా. క్యారెక్టర్ ఆర్టిస్టులను కూడా వాళ్ళనే తీసుకున్నారు కదా. అందరినీ వాళ్ళే తీసుకుంటున్నారు. మనకు ఇక్కడ వచ్చే కొద్దీ మనకి ఇక్కడ ఒక అవకాశమే కాదు, మనకంటూ ఒక స్థలం కూడా ఉండడానికి కూడా మన పేరంటూ మోగదు. తెలుగు వాళ్ళే లేకుండా అంతం చేసేస్తారు. కన్నడ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఆడుతుంది. ఒకసారి చూస్తేనే కదా. ఇప్పుడు ఏదైనా అదేదో మన్మధుడు సినిమాలో నాకు కాఫీ నచ్చదండి అని చెప్తాడు మా నాగార్జున గారు. తాగుతుందా లేదా కదా తెలిసేది. ఒకసారి జర్నీ చేస్తేనే కదా సార్ తెలిసేది ఏదైనా. ఇప్పుడు అమ్మాయి నమ్మిండు, ఊరికే నమ్మిండా. ఇప్పుడు ఏం చేసింది అమ్మాయి? సడన్ గా వెళ్ళిపోయింది. ఇంకా సినిమా ఉందంట, సైన్ చేసిండు. ఆ ప్రొడ్యూసర్ దగ్గర సైన్ చేసిండు. డబ్బింగ్ పెట్టి తీస్తారా హీరోయిన్ ని? 2-3 ఏళ్ళు ఉందంట ఆ సినిమా ఇంకా రావడానికి. లైఫ్ అనేది తెలుగులో ఒక మూవీ చేస్తుంది మోనాలిసా. ఇప్పుడు ఆ అమ్మాయి నమ్మిండ్రా? అవ్వలే. ఫేమ్ అయిందని నమ్మిండ్రు మీరు, అమ్మాయి మీద నమ్మలే మీరు ఫేమ్ అయిందని. అట్లనే మేము కూడా సార్ కరెక్టే, ఫేమ్ అవ్వాలా. అందుకే నాకు ఫేమ్ అవ్వాలి, అవ్వకపోవడం నా కోరికలు ఏం లేవు.
గుర్తించండి మాలాంటి వాళ్ళని. ఎందుకంటే ఎన్నో వేల తరబడి ఉంటున్నాం కృష్ణానగర్లో. ఆ రెంట్లు కట్టుకుంటా వచ్చే 500తో 600తో మాలాంటి వాళ్ళు చెప్తారు ఒక లైవ్ లో ప్రమోషన్ లో పెద్ద పెద్ద హీరోలు. కృష్ణానగర్లో ఎవరికైనా కథ ఉంటే నాకు చెప్పండి, కృష్ణానగర్లో రండి మా దగ్గర స్టోరీలు చెప్పండి, నేను ఒక ఇస్తాను లైఫ్ అంటారు. ఏమి ఇచ్చేది ప్రమోషన్ లో మైక్ మీద స్టేజ్ మీద ఉట్టి మాట వరకే, రియల్ లైఫ్ లో చెయ్యరు వాళ్ళు. ఇంత ముందు చాలా మంది చెప్పారు, గమనించారు అందరూ. కృష్ణానగర్ లో అదే జీవిస్తున్న వాళ్ళకి మేము లైఫ్ ని ఇస్తాము, తొక్క తోలు ఏది లేదండి. అంటే మన రీసెంట్ గా ఒక ప్రొడ్యూసర్ వాళ్ళు పర్ ఇయర్ కి 2 తెలుగు అమ్మాయిలు ఇంట్రడ్యూస్ చేస్తాం హీరోయిన్లుగా అని చెప్పేసి అన్నారు. పేరు చెప్పాలంటే SNK ఉన్నాడు కదా, ఏమైనా ఎవరో కూడా నాకు తెలియదు. ఈ ఫేమ్ నాకు అవ్వాలని ఏం లేదండి, మీరు ఫేమ్ గురించి అసలు అడగొద్దు. అస్సలు అవ్వాలని నాకేం లేదు. నేనేందంటే మీరు ఒకటి చెప్తే ఒకటి టైటిల్ రాసి చెప్తారు, మీకు వేయాల ముందు. అసలు అక్కడ ఇరాన్ ఎక్కడో బాంబులు వేస్తున్నారు, మీ మీద వేయాలి ఫస్ట్ వచ్చి. ఒకటి చెప్తే ఒకటి రాస్తారంటారు. మరి అంటే మన తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావాలంటే మనం ఎలా ఉండాలి మేడం? మన తెలుగు ఇండస్ట్రీ ఎలా ఉండాలి? రాని రాపోని అమ్మాయికి లక్ ఉంటే వస్తుంది, లేకపోతే లేదు. కానీ కష్టపడే అమ్మాయి ఖచ్చితంగా అడుగుద్దండి. ఇప్పుడు కెమెరా నా మీదకి వచ్చింది ఈ రోజు, నేను అడుగుతున్నాను. కష్టపడే అమ్మాయి ఖచ్చితంగా అడుగుద్ది. ఎందుకు అడగదు? ఏమో వచ్చి పొడుస్తారా ఏంది? ఇచ్చేది ఎట్ట ఏం లేదు, అడిగేటి అడుగుతారు. మరి ప్లీజ్ సబ్స్క్రైబ్.